ప్రేమ పెళ్ళా అయితే జాగ్రత్త, నేను చెప్పేది విన్నాక అంతేగా అంతేగా అంటారు. ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగి, పెళ్ళైంది. అయితే అనారోగ్యంతో ఆయన పనిచేస్తున్న హాస్పిటల్కి వచ్చిన యువతి ప్రేమలో పడ్డాడు. తనకు పెళ్ళైన విషయం మర్చిపోయాడు. అప్పటికే పెళ్ళైన భార్య బాగానే ఉంది. ఇద్దరిది అన్యోన్యమైన దాంపత్యం. ఎప్పుడూ గొడవలు కూడా జరగలేదు, ఒకరినొకరు బాధ పెట్టుకోలేదు కూడా. కానీ ఆసుపత్రికి వచ్చిన యువతిని లైన్లో పెట్టాడు. మొదటి భార్యకు తెలియకుండా తాళి కట్టాడు. అటు అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు యువకుణ్ణి అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అతడు చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. ఈ ఘటన అన్యోన్య దంపతుల జీవితాన్ని మార్చేసింది. తన భర్త శ్రీరాముడు అనుకొని మురిసిపోయిన మొదటి భార్య బ్యాచిలర్ అని నమ్మి పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరూ ఇప్పుడు అతన్ని రాక్షసుడిలా చూస్తున్నారు. ఏం జరిగిందంటే, పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో తరచూ కరీంనగర్ హాస్పిటల్కి వచ్చేది. ఆసుపత్రిలో పనిచేస్తున్న కొత్తపల్లికి చెందిన యువకుడు శ్రీకాంత్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. క్రమంగా ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఫిబ్రవరి 15న ఇటు యువకుడి ఇంట్లో గాని అటు యువతి ఇంట్లో గాని చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో కంప్లైంట్ చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఈ విషయమై కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారణ చేయగా షాకింగ్ వివరాలు వెల్లడించాడు. తనకు అప్పటికే పెళ్లి జరిగిందని చెప్పాడు. దీంతో అతడి భార్యను రెండో పెళ్లి చేసుకున్న యువతిని పిలిచి జరిగింది వారికి చెప్పారు. దీంతో ఇన్నాళ్ళు శ్రీకాంత్ మంచివాడు అనుకున్న భార్య, ప్రియురాలు ఇప్పుడు వీరు రాక్షసుల్లా చూస్తున్నారు. మోసపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రెండో పెళ్లి చేసుకునే వారికి హెచ్చరిక, పెళ్లి చేసుకుని ఏ కారణంతో అయినా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే వారికి ఇదో హెచ్చరిక. పెళ్ళై భార్య ఉండి కూడా ఇలా రెండో పెళ్లి చేసుకుంటున్న ప్రబుద్ధులు ఉన్నారు. కోర్టులు ఇలాంటి వారికి శిక్షలు విధిస్తున్నా తీరు మాత్రం మార్చుకోవడం లేదు. కొందరైతే రహస్యంగా పెళ్లి చేసుకొని కాపురాలు చేసి పిల్లల్ని కూడా కనేస్తున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకొని లబోదిబోం అంటున్నారు. ఇలాంటి ఘటనలు చూసైన అమ్మాయిలు ప్రేమించే ముందు, పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గొర్రె కసాయివాణ్ణే నమ్మినట్టు అమ్మాయిలు పెళ్ళైన వాణ్ణి, వేధించేవాన్నే నమ్ముతారు. ఈవెన్ అబ్బాయిలు కూడా అంతే, మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు. ఏమంటారు?